వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచంలోనే అద్భుత నగరంగా ఫ్యూచర్ సిటీ సీఎం రేవంత్ రెడ్డి. పసుపు జెండా పౌరుషం ఎప్పుడూ తగ్గలేదు చంద్రబాబు. నూతన డీజీపీగా సివి ఆనంద్ 1న బాధ్యతల స్వీకరణ. మా ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు హరీష్ రావు. పెట్రోల్ డీజిల్ సరఫరా పెంచాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. రైతు డిక్లరేషన్తో రైతాంగాన్ని వంచిన కాంగ్రెస్. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో కేటీఆర్. మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు కోదండరాం. కవిత పార్టీ పెట్టడానికి ఇంటి గొడవలే కారణం దానం నాగేందర్. ఇక వివరాల్లోకి వెళ్తే, రైతులు ప్రజలు సహకరిస్తే ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసి చూపుతానని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ కొరియా, సింగపూర్, జర్మనీ, జపాన్, న్యూయార్క్ నగరాలతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్ది భవిష్యత్తు తరాలకు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి మంగళవారం సీఎం శంకుస్థాపన చేశారు. దీంతో పాటు మల్కజిగిరి కమిషనరేట్ భవనం, ఆక్టోపస్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, కుత్బుల్లాపూర్ డీసీపీ కార్యాలయ భవనాలను ప్రారంభించడంతో పాటు గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి అక్కడి నుంచే శంకుస్థాపన చేశారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ భవన నమూనాను సందర్శించిన అనంతరం అక్కడి సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. హైదరాబాద్ నగరాన్ని కులీ కుతుబ్ షా, గోల్కొండ యాదవరాజులు, నిజాం నిర్మించారు. అనంతర కాలంలో చంద్రబాబు, తదుపరి వైఎస్ రాజశేఖర రెడ్డి సైబరాబాద్ ను అభివృద్ధి చేశారు. ఇప్పుడు 4వ నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. అద్భుత నగరాల సరసన నిలబెట్టడంలో భాగంగానే ఈ ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ తో పాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని 60 ఎకరాల్లో నిర్మిస్తున్నాం. ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఒప్పందాలన్నీ ఇక్కడి నుంచే కొనసాగాలనే ఉద్దేశంతోనే కార్యాలయాన్ని నిర్మిస్తున్నాం. ఈ ప్రాంత రైతులు ప్రజలు సహకరిస్తే ప్రపంచంలోనే అద్భుతమైన నగర నిర్మాణానికి వేగంగా అడుగులు పడతాయి. బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని సీఎం చంద్రబాబు అన్నారు. తెదేపా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ఒక్క ఓటమితోనే రాజకీయ పార్టీలు చాప చుట్టేస్తున్నాయి. గెలిచినా ఓడినా సగర్వంగా ఎగిరే జెండా పసుపు జెండా. 44 ఏళ్లలో అనేక సంక్షోభాలు, సవాళ్లను చూసాం. పసుపు జెండా పౌరుషం ఎప్పుడూ తగ్గలేదు. 2024 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే వచ్చే ఎన్నికల్లో అధికంగా రావాలి. 4 దశాబ్దాలుగా పార్టీ కమిటీలను నియమిస్తున్నాం. సీనియర్లను గౌరవిస్తూ కొత్త వారికి అవకాశం ఇచ్చాం. కష్టపడిన వారికి చోటు కల్పిస్తూ కమిటీలు ఏర్పాటు చేశాం. సీనియారిటీ, సిన్సియారిటీతో దాదాపు 250 మందితో కమిటీ ఏర్పాటు చేశాం. మండల పార్టీ అధ్యక్షురాలు, క్లస్టర్ ఇన్ఛార్జిని పొలిట్ బ్యూరో సభ్యులుగా చేయగలిగాం. కార్యకర్తే అధినేత అనేది మన సిద్ధాంతం. ఆచరణలో చేసి చూపించామని చంద్రబాబు అన్నారు. పార్టీ ప్రతిష్ట పెరగాలి. సీనియర్స్ కూడా కోరుతున్నా, ఈ పర్వాలేదు తర్వాత చూసుకుందాం, నా ఇష్ట ప్రకారం చేద్దామంటే మనం పార్టీకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. చివరిగా చెప్తున్నా, పార్టీ గౌరవాన్ని పెంచేలా, ప్రభుత్వ ప్రతిష్ట పెంచేలా మీరందరూ కూడా పనిచేయాలి. పార్టీ శాశ్వతంగా ఉండాలి, అధికారంతోనే ఉండాలి. తెలుగుదేశం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, ప్రజల భవిష్యత్తు బాగుంటుంది. మళ్ళీ వైకుంఠపాళి అవుతే పైకెక్కడం దిగడం ఇదే సరిపోతుంది. నేను చూశాను. ఇదే కానీ 2014 నుంచి 19 వరకు కానీ కంటిన్యూ అయినట్టు 19, 24 కానీ ఉండుంటే ఆ రోజే పోలవరం పూర్తయ్యేది, అమరావతికి ఒక షేప్ వచ్చేది, రాష్ట్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. విభజన జరిగింది, తెలంగాణకు మనకు వనరులు చూసాం. ఆ రోజు 58% ఆంధ్రప్రదేశ్ జనాభా, 42% తెలంగాణ జనాభా. వాళ్ళ ఆదాయం 55%, మన ఆదాయం 45%. అక్కడి నుంచి మనం కష్టపడి 5 ఏళ్లలో చిన్న రాష్ట్రం, డెవలప్ అయిన రాష్ట్రం హైదరాబాద్ ఉంది, కానీ వాళ్ళకంటే 2% పెంచాం. మనం 47%కి వచ్చాం, వాళ్ళు 53%కి వచ్చారు. 5 ఏళ్ళు ఈ పాలనలో మీరు చూస్తే
ఈరోజు వాళ్ళు 60%కి అయ్యారు. తెలంగాణ నూతన డీజీపీగా సివి ఆనంద్ను ఎంపిక చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి గురువారం పదవి విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో ఆనంద్ మే 1న బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆయన హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు యూపీఎస్సీ ద్వారా ఎంపికైన ఆనంద్ 2 ఏళ్ల పాటు ఆ పోస్టులో కొనసాగనున్నారు. 22 ఏళ్ల వయసులో మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్కు ఎంపికైన ఆనంద్ 34 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణలో అనేక విభాగాల్లో సుదీర్ఘ సేవలు అందించారు. సిఐడిలో పనిచేస్తున్న సమయంలో కృషి బ్యాంకు కేసులో ప్రధాన నిందితుడు బ్యాంకాక్లో నక్కిన కొసరాజు వెంకటేశ్వరరావును భారత్కు రప్పించడంలో ప్రత్యేక చొరవ తీసుకొని సిఐడి సాధించిన కీలక విజయాల్లో ఒకటిగా నిలిపారు. చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులను రిటైర్ అయిన వదిలిపెట్టబోమని, వారి చర్యలపై విచారణ జరిపిస్తామని మాజీ మంత్రి బారాస డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కంది జైలు రిమాండ్లో ఉన్న బారాస సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్తో పాటు మరో 7 కార్యకర్తలను పరామర్శించిన ఆయన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు కమాండ్ కంట్రోల్ కేంద్రంగా బెంగళూరుకు చెందిన హ్యాకర్లను తీసుకువచ్చి బారాస నాయకుల ఫోన్లు, ఇళ్ల ముందున్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మా దగ్గర ఆధారాలున్నాయి. అవసరమైనప్పుడు బహిర్గతం చేస్తాం. రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి 100 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకోవడంలో బిజీగా ఉన్నారు. సన్నాలకు బోనస్ ఇస్తారో లేదో ప్రభుత్వం స్పష్టం చేయాలి. కేసీఆర్, కేటీఆర్, భారస నాయకులపై ఫేక్ పోస్టులు పెడుతున్న వారి గురించి క్రిషాంక్ పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే తప్పు చేసిన వారిని వదిలిపెట్టి ఫిర్యాదుదారుని అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గం. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపినందుకే ఆయనపై వరుసగా కేసులు పెట్టారు. క్రిషాంక్పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు. సమావేశంలో సంగారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు, భారస నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిఐడి ఎంక్వైరీ, కమిషన్లు, అక్రమ కేసులు, అరాచకాలకు పాల్పడతా ఉన్నారు. ఇవాళ క్రిషాంక్ గారి మీద పెట్టిన కేసు, క్రిషాంక్ గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాడు. ఆయన మా నాయకులు కేసీఆర్ గారి మీద, మా పార్టీ నాయకులు కేటీఆర్ గారి మీద, మా పార్టీ నాయకుల మీద ఫేక్ పోస్టులు పెడతా ఉన్నారు, తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తా ఉన్నారు అని ఎవరైతే ఆ వార్తలు ప్రచారం చేశారో, ఎవరైతే తన మొబైల్ నుంచి ఈ పోస్టులు చేశాడో ఆ మొబైల్ ఫోన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చాడు. పోలీసులకు ఈ మొబైల్లో అన్ని ఆధారాలు ఉన్నాయి, ఈ మొబైల్ నుంచే ఇగో మా కేసీఆర్ గారి మీద, మా పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు, అక్రమ పోస్టులు పెట్టారు, దుష్ప్రచారం చేస్తా ఉన్నారు, ఈ మొబైల్లో అన్ని ఆధారాలు ఉన్నాయని అతని చేతి నుంచి మొబైల్ తీసుకొని పోలీస్ స్టేషన్లో పోలీసులకు కంప్లైంట్ కాపీతో పాటు మొబైల్ అందజేయడం జరిగింది. ఇప్పుడు ఎవరి మీద కేసు బుక్ చేయాలి? ఎవరైతే బీఆర్ఎస్ నాయకుల మీద ఫేక్ పోస్టులు పెట్టినారో, తప్పుడు పోస్టింగ్లు పెట్టి తప్పుడు వార్తలు రాసినారో వాళ్ళ మీద కేసు పెట్టలే. కంప్లైంట్ ఇచ్చిన క్రిషాంక్ మీద, క్రిషాంక్తో ఉండే కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళని ఎలా జైల్లో నిర్బంధించింది. ఇది ఎట్లుందంటే, దొంగతనం చేసిన వాడిని విడిచిపెట్టి అరే తప్పు చేసిండు అని పోలీసుల దగ్గరికి వెళ్తే నిన్నే లోపల పెట్టినట్టున్నది. అంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వాళ్ళ మీదనే కేసు పెట్టి జైల్లో పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకేం చేసిండ్రు? నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఎవడైతే ఫేక్ పోస్టులు పెట్టిండో, ఎవడైతే బీఆర్ఎస్ నాయకుల మీద, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకులు కేసీఆర్ గారి మీద కేసు పెడితే, తప్పుడు పోస్టులు పెడితే వాళ్ళకి నోటీస్ ఇచ్చి పంపుతారు. మా పార్టీ నాయకుడి మీద, మాజీ ముఖ్యమంత్రి మీద దొంగ పోస్టులు పెట్టిండ్రు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళనేమో జైల్లో పెడుతున్నారు. ఇది ఎక్కడి పాలన అని అడుగుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యమా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. నువ్వే హోంమంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి, ఇది ఏం పద్ధతి అని అడుగుతా ఉన్నా. ఇవాళ వాళ్లకు ఆయన మీద 308 సెక్షన్ పెట్టిండ్రు, నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టిండ్రు. మెజిస్ట్రేటే అడిగింది, ఫోన్ తీసుకుంటే ఎవడన్నా నాన్ బెయిలబుల్ సెక్షన్ పెడతారా? ఫోన్ తీసుకుపోయి పోలీసులకే ఇచ్చిండు కదా, ఇలా ఆధారాలు ఉన్నాయి చూసుకోండి అని. ఆయన మీద నాన్ బెయిలబుల్ ఎట్లా పెడతారని మెజిస్ట్రేట్ గారే 308 సెక్షన్ కొట్టేసింది. మెజిస్ట్రేట్ కొట్టేస్తే మిగతా సెక్షన్లు ఏంటి? అన్ని బిలో 7 years బెయిలబుల్ సెక్షన్స్. బిలో 7 years దాంట్లో అరెస్ట్ చేయరు.
రాష్ట్రంలో అకస్మాత్తుగా పెరిగిన ఇంధన డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని సరఫరాను 126% పెంచినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఏపీ, మహారాష్ట్రాల వాహనాలు డీజిల్, పెట్రోల్ కోసం తెలంగాణకు వస్తుండడం, వదంతుల కారణంగా బంకుల దగ్గర రద్దీ పెరిగిందని తెలిపారు. అవసరానికి మించి ఎవరూ పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలకు వాడే డీజిల్ ధరను ఇటీవల లీటర్ 150 రూపాయలకి పెంచారు. దీంతో పెద్ద మొత్తంలో కొనే వ్యాపారులు లీటర్ 95 రూపాయలకి దొరుకుతున్న సాధారణ బంకులకు వచ్చి డీజిల్ కొంటున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయనే ప్రచారంతో సాధారణ ప్రజలు అవసరానికి మించి కొన్ని దాచుకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ఈ సమస్యను పరిష్కరించడానికి బంకుల్లో సరిపడా నిల్వలు ఉంచాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర చమురు కంపెనీలకు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేసిందని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట 4 సంవత్సరాల కిందట అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి 2.5 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఒక్క హామీని నెరవేర్చకుండా మోసగిస్తోందని ఆరోపించారు. 4 ఏళ్ల కిందట మే 6న లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు, చేసిన మోసాలను గుర్తు చేసేలా అదే రోజున వచ్చే నెల 6వ తేదీన వరంగల్ జిల్లాలో రైతన్నలతో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ లో కేటీఆర్ తో మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు సమావేశమయ్యారు. అక్కడ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణపై కేటీఆర్ కు పలు వివరాలు అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు కమిటీల ఏర్పాటు వంటి సంస్థాగత అంశాలపై కేటీఆర్ కీలక సూచనలు ఇచ్చారు. త్వరలో జరగనున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై కూడా నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల సంఘం చేపట్టబోయే సర్ కార్యక్రమాన్ని అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణించాలని, ప్రతి బూత్ లో దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో ఎరువులు, విత్తనాల కొరత, ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. రైతు ఆత్మహత్యలు కాంగ్రెస్ పాలనలో తిరిగి ప్రారంభమయ్యాయి. కరెంటు కోతలతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. రైతాంగానికి భారత పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలి అని కేటీఆర్ ఈ సందర్భంగా సూచించారు. రాష్ట్రంలో టీజేఎస్ పాల్గొనని ప్రజా పోరాటాలు లేవని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. టీజేఎస్ ఆవిర్భావ దినోత్సవంలో ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం పాల్గొన్నారు. రాజకీయ వ్యూహాల్లో భాగంగానే కాంగ్రెస్ కు మద్దతిచ్చాం. మంత్రులం, ఎమ్మెల్యేలం కావాలని మాకు లేదు. మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు. అవసరమైనప్పుడు ప్రజలకు తోడుగా ఉన్నాం. మే 12న జరిగే ప్లీనరీలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవితపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కవిత కొత్త పార్టీ పెట్టడం వెనుక రాజకీయ కారణాల కంటే ఆమె ఇంటి గొడవలే ప్రధాన కారణమని ఆయన అన్నారు. కవిత తన కన్న తండ్రిని ఒక రోబోలో అభివర్ణించడాన్ని దానం నాగేందర్ తప్పుబట్టారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాల వల్లే ఆమె కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారని చెప్పారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని ఆమె చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమం గురించి మాట్లాడుతూ త్వరలోనే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేయబోతున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లతో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.